ఎగ్జామ్ ఫెయిల్ అయినా సప్లిమెంట్స్ రాసుకోవచ్చు. దేనికైనా ఓ వాయిదా పద్ధతి ఉందని అప్పట్లో ఓ సినిమా మీరంతా వినే ఉంటారు. నిజమే, ఇప్పుడు అన్నిటికీ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఆన్లైన్లో కొన్నా ఆఫ్లైన్లో కొనాలన్నా అన్నిటికీ వాయిదా రూపంలో చెల్లించవచ్చు. ఇలా ఈఎంఐ ఆప్షన్ ఉందిలే అని ఖరీదైన ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఒక నెల వాయిదా కాస్త అటు ఇటు అయినా నో ప్రాబ్లం, ఫోన్ని వాడుకోవచ్చని భావిస్తున్నారా? ఇక ముందు అలాంటి ఆటలు సాగవు. ఈఎంఐ ఆప్షన్లో మొబైల్ తీసుకొని నెల నెల వాయిదా కట్టకపోతే మీ ఫోన్ ఏమవుతుందో ఆర్బీఐ కొత్తగా తీసుకురావాలనుకుంటున్న రూల్స్ చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఒకప్పటికి ఇప్పటికీ వ్యాపారంలో చాలా మార్పులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఎంత ఖరీదైన వస్తువైనా ఏ టైంలో అయినా కొనేయచ్చు. అంతేకాదు, వస్తువు ధర మొత్తం ఒకేసారి కట్టాల్సిన పనే లేదు. మన వీలు బట్టి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. దేశంలో అనేక మంది ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఫినాన్స్ సంస్థల నుంచి లోన్ తీసుకుని కొనుగోలు చేస్తూ ఉంటారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఇలా ఒకటేంటి లెక్కలేనన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేయచ్చు. అయితే లోన్ తీసుకుని రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తున్న వారు మొదట్లో 2-3 నెలల ఈఎంఐలు సరిగ్గానే కడుతున్నా ఆ తర్వాత క్రమశిక్షణ పాటించట్లేదు. ఒక అంచనా ప్రకారం ₹1,00,000 తీసుకుంటున్న లోన్లు ఎక్కువగా డీఫాల్ట్ అవుతున్నాయట. ఇది సమస్యగా మారడంతో ఆర్బీఐ చర్యలకు రెడీ అవుతోంది. లోన్ల డీఫాల్ట్ కట్టడికి ఏం చర్యలు తీసుకోవాలన్న అంశంపై నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ సంస్థలతో సమాలోచనలు చేస్తోందట ఆర్బీఐ. టెక్నాలజీ యుగంలో కొత్త కొత్త ఫీచర్స్తో రోజుకో కొత్త మోడల్ ఫోన్ లాంచ్ అవుతోంది. మొబైల్ ఇప్పటికే వాడుతున్న వాళ్ళు కూడా 2-3 ఏళ్లకే ఫోన్ మార్చేస్తున్నారు. మార్కెట్లోకి వచ్చే కొత్త మోడల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో దేశంలో భారీగా మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. చేతుల్లో డబ్బు లేకపోయినా లోన్ తీసుకుని కొనేస్తున్నారు. లోన్పై మొబైల్ కొని ఈఎంఐలు కట్టకుంటే ఇకపై పప్పులు ఉడకవు. నెల నెలా ఈఎంఐ కట్టకపోతే మొబైల్ ఫోన్లు లాక్ చేసి పనిచేయకుండా చేసేందుకు సంబంధిత ఫినాన్స్ సంస్థలకు హక్కు కట్టబెట్టాలని ఆర్బీఐ భావిస్తోందట. మొబైల్ ఫోన్ కొనే సమయంలోనే వినియోగదారుడి అనుమతితో అందులో ఒక యాప్ను డౌన్లోడ్ చేసి పెడతారట. ఒకవేళ ఈఎంఐకి బ్రేక్ ఇస్తే లోన్ ఇచ్చిన సంస్థ వెంటనే ఆ యాప్ సాయంతో మొబైల్ ఫోన్ను బ్లాక్ చేయొచ్చట. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొబైల్ ఫోన్లో యాప్ను పెట్టడం అంటే వినియోగదారుడి ప్రైవసీతో పాటు సెక్యూరిటీ అంశాలు ముడిపడి ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఆర్బీఐ ఈ వాదనల విషయంలో ఏం చెబుతుంది? లోన్ డీఫాల్ట్లను అరికట్టేందుకు ఎలాంటి ఆలోచనలతో ముందుకు సాగుతుందనేది వేచి చూడాలి.